అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను రీసెంట్‌గా అల్లంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాను. సో, ఆ ప్లేస్‌కి ఎలా వెళ్ళాలి, ఏంటి హైదరాబాద్ నుంచి అనేది నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్స్ చెప్తాను. ముందుగా ఆ క్షేత్రం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. నేను దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్రము గడియారం రామకృష్ణ శర్మ గారు ప్రచురించిన ఒక బుక్ తీసుకున్నాను. ఆ బుక్ నేను చదివాక కొంచెం సమ్మరీ అంటే అర్థమయ్యేలాగా నేను కొన్ని విషయాలు మాత్రమే ఈ వీడియోలో చెప్తాను. మనకి అష్టాదశ శక్తిపీఠాలున్నాయి. అంటే 18. ఆ 18లో 4 మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం మన అదృష్టం. ఒకటి శ్రీశైలం భ్రమరాంబ, అలంపూర్ జోగులాంబ, ద్రాక్షారామం మాణిక్యాంబ, పిఠాపురం పురుహూతికాదేవి. ఇక్కడ అలంపూర్‌లో మనకి సతీదేవి యొక్క దంతాలు పడిన ప్రదేశం. మనకి అలంపురం తెలంగాణ రాష్ట్రంలో గద్వాల్ డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఈ అలంపురం అనే పేరు ఇప్పుడు అంటున్నాం. ప్రస్తుతం అలంపూర్ అంటున్నారు. కానీ శాసనాల్లో ఇదివరకు హలంపుర, హతంపుర, అలంపురం అని అయితే ఉన్నాయి. ఉర్దూ రికార్డ్స్‌లో అయితే అల్పూరు, అలంపూరు అనే పేర్లున్నాయంట. ఇక్కడ మెయిన్ డెయిటీస్ ఎవరు అంటే శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి అంటే శివుడు అండ్ అలానే జోగులాంబ అమ్మ. సో క్షేత్ర పాలకుడు కూడా శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామియే. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అంటారంట. కాశీ క్షేత్రానికి ఈ క్షేత్రానికి చాలా దగ్గర పోలికలున్నాయి. దగ్గరలో త్రివేణి సంగమం ఉంది. అలంపురంలో తుంగభద్ర, బ్రహ్మేశ్వరుడు, జోగులాంబ, పాపనాశిని, మణికర్ణిక మొదలైన 64 ఘట్టాలున్నాయి. దగ్గరలో కృష్ణా తుంగభద్ర సంగమం ఉంది. అందుకే దక్షిణ కాశీ అనటానికి ఇది అన్ని విధాలా తగినది అని ఆయన ఆ బుక్లో రాశారు. పూర్వం ఇక్కడ బ్రహ్మదేవుడు తపస్సు చేసి శివాంగాన్ని ప్రతిష్ఠించినందువలన ఆ లింగానికి బ్రహ్మేశ్వరుడు అని పేరు వచ్చింది. ఈ క్షేత్రానికి మాత్రం బ్రహ్మేశ్వర క్షేత్రం అని పేరు రావటానికి ఇక్కడ ఉన్న నవబ్రహ్మ ఆలయాలే కారణం. ఇక్కడవన్నీ ఒకే కాలంలో ఖండించినవి కావంట. బాదామి చాళుక్యులు పాలించిన 2 శతాబ్దాల కాలంలో ఇవి నిర్మించబడ్డాయి. ఇక్కడ బాలబ్రహ్మేశ్వర ఆలయం మీరు చూస్తే మనకి గర్భగుడి ఉంటుంది కదా, గర్భగుడి ద్వారాలకి బయట 2 వైపులా ద్వారపాలకులను చెక్కబడి ఉంటాయి. అండ్ మీరు స్వామిని చూస్తే కూడా నార్మల్ శివలింగంలా కాకుండా మొహం ఉన్నట్టే అనిపిస్తుంది. నాకైతే నేను చూసినప్పుడు నాకు కళ్ళు అవి ఉన్నట్టు అనిపించాయి. సో స్వామి దర్శనం అయిపోయాక అమ్మవారి దర్శనం అంటే ఎలా అయినా చేసుకోవచ్చు. సో జోగులాంబ ఆలయం ఇక్కడ నేను చెప్పినట్టు 18 శక్తిపీఠాల్లో ఒకటి. ఈమె కొంచెం చూడడానికి కొంచెం ఫియర్స్గా అంటే కొంచెం అనిపించవచ్చు, కానీ చాలా అద్భుతంగా ఉంటారు అమ్మ. సో మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మనకి అమ్మ గుడి కింద వాటర్ ఉంటాయి. అంటే చుట్టూ వాటర్ జలకుండంలా ఉండి మధ్యలో దేవాలయం ఉంటుంది అనమాట. అండ్ అలానే ఇక్కడ ఈ టెంపుల్లో ప్రతి పిల్లర్కి అంటే ఆల్మోస్ట్ మన మన అన్ని 18 శక్తిపీఠాస్ కూడా ఒక్కొక్కటి చెక్కబడి ఉన్నాయి. అంటే ఒక్కొక్క వాల్కి ఒక్కొక్క శక్తిపీఠం అండ్ అమ్మవారి ఫోటో ఉన్నాయన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే మనకి తెలియని వాళ్ళకి ఆ పేర్లు కూడా తెలుసుకోవచ్చు. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు అనుకో. సో మనకి ఈ క్షేత్రంలో మీరు ఎక్కడ చూసినా శివలింగాలు ఉంటాయండి. చాలా శివలింగాలు ఉన్నాయి. 9 నేను అన్నాను కదా నవబ్రహ్మేశ్వర స్వాములు అని 9 ఉన్నాయి. అందులో నేను 9 నేమ్స్ చెప్తాను మీకు. కుమార బ్రహ్మేశ్వర స్వామి, అర్క బ్రహ్మేశ్వర స్వామి, వీరబ్రహ్మేశ్వర స్వామి, విశ్వబ్రహ్మేశ్వర స్వామి, తారక బ్రహ్మేశ్వర స్వామి, గరుడ బ్రహ్మేశ్వర స్వామి, అలానే స్వర్గ బ్రహ్మేశ్వర స్వామి, పద్మ బ్రహ్మేశ్వర స్వామి. సో ఇవన్నీ ఉంటాయి. ఇంకా చాలా ఆలయాలు ఉంటాయి ఇక్కడే మనకి. ఈవెన్ మీకు కొన్ని ప్లేసుల్లో అయితే యూనో ఏకాంబరేశ్వర స్వామి అని, కామాక్షి అమ్మ అని ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే ఇదివరకు దండయాత్రలు జరగడం వల్ల కొన్ని విగ్రహాలు కానీ అంటే మనకి నంది బొమ్మలు కానీ వాల్స్కున్న చెక్కడాలు అవన్నీ కూడా కొన్ని డ్యామేజ్ అయిపోయాయి, డ్యామేజ్ చేసేసారు దండయాత్రల టైంలో. అండ్ ఆల్సో ఇక్కడ ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో చాలా అంటే చాలా మనకి శిల్పాలు అన్నీ ఉన్నాయి. అంటే కొన్ని ఏమంటారంటే రాతి మీద రాసినవి. అలానే ఇక్కడ ఒక నంది ఉన్నది, నంది పైన శివపార్వతులు ఉన్నది, ఇది ఒక్కటే ఉంది అని చెప్పారు నాకు ఆయన. సో అది నేను మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి. అండ్ ఓకే,
ఇక్కడ వరకు మనం టెంపుల్ గురించి కొంచెం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి, అలంపురంకి ఎలా వెళ్ళాలి అనేది నేను ఇక్కడి నుంచి చెప్తాను. సో నేను క్లిప్స్ ఒకటి పెట్టి ఒకటి మాట్లాడానని ఏమనుకోవద్దు, బట్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ బోత్. హైదరాబాద్ నుంచి మనకి ఒక 5 hours అయితే ట్రైన్ జర్నీ ఉంటుంది. మనకి 2 trains అవైలబుల్గా ఉన్నాయి మార్నింగ్ టైంలో. ఫస్ట్ వన్ వచ్చేసి 17254 ఔరంగాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్. ఇది 5:15 AM స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ 10:30కి రీచ్ అయిపోతాం. ఒక్కొక్కసారి ట్రైన్ లేట్ అవ్వచ్చు, సో ఈ ట్రైన్ ప్రిఫర్ చేస్తేనే బెటర్. ఎందుకంటే సెకండ్ ట్రైన్ వచ్చేసి 17023, అది తుంగభద్ర ఎక్స్ప్రెస్ 7:40 AM స్టార్ట్ అవుతుంది, 11:44కి డ్రాప్. ఆ ట్రైన్ నేను ఇదివరకు బిఫోర్ డేస్ అవన్నీ చూశాను, ప్రతిసారి ఇట్స్ రన్నింగ్ లేట్. సో ప్లీజ్ డూ ప్రిఫర్ 17254 ఔరంగాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్. స్లీపర్ వచ్చేసి 175 రూపీస్. సో తర్వాత స్టేషన్ దగ్గర నుంచి మనకి టెంపుల్కి 40 రూపీస్ తీసుకుంటారు. ఒక 20-30 minutesలో డ్రాప్ చేసేస్తారు. బస్ కూడా అవైలబుల్గా ఉంటుంది, ఆ టైంకి బస్ లేకపోతే ప్రిఫర్ ఆటో. పర్ పర్సన్ 40 రూపీస్. మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 1 to 2 PM అనేది టెంపుల్ క్లోజింగ్ టైమింగ్స్. సో ఆ టైంలో మీరు దర్శనానికి చేసుకోవడానికి ఉండదు. సో మీరు యాజ్ సూన్ యాజ్ రీచ్ అయిన వెంటనే బాలబ్రహ్మేశ్వర స్వామిని కానీ అమ్మవారిని కానీ దర్శించేసుకుంటే మీకు టైం కొంచెం కలిసి వస్తుంది. నేనైతే ఫస్ట్ అమ్మవారిని చూడటానికి వెళ్ళాను. అమ్మవారిని చూసేసాక తర్వాత 1 to 2 టెంపుల్ క్లోజ్ అయిపోయింది. ఈ లోపు మనకి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం అయితే క్లోజ్ ఉంటుంది. మనకి బాలబ్రహ్మేశ్వర స్వామి అండ్ అమ్మవారి టెంపుల్స్ ఈ 2 మాత్రమే క్లోజ్ ఉంటాయి, మిగతా అవన్నీ ఓపెన్లోనే ఉంటాయి. మీరు అవన్నీ ఈ 1 to 2లో మీరు చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ టైంలోనే మీరు లంచ్ కంప్లీట్ చేసేసుకుంటే మంచిది. అన్నదానం అయితే ఆ రోజు జరిగింది, మరి రోజు జరుగుతుందో లేదో నాకైతే తెలియదు. అండ్ ఆల్సో ఇక్కడ తుంగభద్ర రివర్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే మాత్రం. ఇక్కడ మీరు కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ గోశాల ఉంది, అది డైరెక్ట్గా క్లోజ్డ్లో ఉంటుంది. మనం వీ కెనాట్ ఎంటర్, బట్ బయట నుంచి అయితే చూడొచ్చు. ఆ తర్వాత 2కి ఎగ్జాక్ట్గా టెంపుల్స్ ఓపెన్ అవుతాయి. మీరు ఏదైతే టెంపుల్ దర్శించుకోలేదో అది త్వరగా మీరు దర్శనం చేసేసుకొని యూ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ టు స్టేషన్. మనకి 3:15కి 17024 ట్రైన్, అది తుంగభద్ర ట్రైన్. సో అది 3:15 నుంచి 8కి సికింద్రాబాద్లో డ్రాప్ ఉంది. సో ఆ ట్రైన్ ఒకవేళ మీకు మిస్ అయితే కనుక 17253 ఔరంగాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ ఉంటుంది, 3:40 నుంచి 10 o'clock. కాకపోతే ఇది ఎక్కువసేపు అనిపిస్తుంది. సో మీరు ఇఫ్ పాసిబుల్ మనకి తుంగభద్ర ఎక్స్ప్రెస్ క్యాచ్ చేసేలా అయితే చూడండి. నేనైతే తుంగభద్ర ఎక్స్ప్రెస్కే వచ్చాను, ఎందుకంటే అది 8కి డ్రాప్ ఉంది అని చెప్పి. అండ్ ఆల్సో 8కి సికింద్రాబాద్ అంటే లేట్ అవుతుంది. నేను మలక్పేటలో దిగేసి అక్కడి నుంచి మెట్రోకి అయితే వచ్చేసాను. సో నాకైతే ఈజీ అనిపించింది. అండ్ ఆల్సో హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. అఫ్కోర్స్ కొంచెం టయర్డ్గా ఉంటుంది ఆ రోజంతా, బికాజ్ చాలా ట్రావెలింగ్, ఎక్కువసేపు ట్రావెలింగ్లో ఉన్నట్టే ఉంటుంది, బట్ ఇట్స్ వర్త్ విజిటింగ్. అమ్మవారు అయితే చాలా అద్భుతంగా ఉంటారు, ట్రస్ట్ మీ. సో ట్రైన్ జర్నీ అయితే అప్ అండ్ డౌన్ కలిపి ఒక మినిమం 10 hours అయితే కంపల్సరీ ఉంటుంది. సో మీరు దానికైతే ప్రిపేర్ అయిపోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఐ నో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కాన్సన్ట్రేట్ ఆడియో అండ్ వీడియో, ఎందుకంటే వీడియో ఒకటి వచ్చి ఆడియో ఒకటి వచ్చినందుకు ఐఎమ్ రియలీ సారీ. బట్ నాకైతే ఆ టెంపుల్ గురించి అంతా చెప్పాలని ఉంది, రాదర్ దాన్ టెలింగ్ అబౌట్ వాట్ ఐ హ్యావ్ డన్. ఓకే, ఈ టైంకి నేను ఇది చేశాను అది చేశాను, దానికంటే ఐ ఫెల్ట్ టెంపుల్ గురించి కొంచెం చెప్తే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ గైస్ అని అనిపించింది నాకు. సో ఈ బుక్కే నేను చెప్పాను కదా, నేను ఇందులో చూసిన కొంచెం కొన్ని చాలా బేసిక్వి మీకు చెప్పాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక నిజంగా నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ కమెంట్ బిలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.